సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దావోస్ బయలుదేరింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో పాల్గొనేందుకు సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అధికారులు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047ను రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి ఉన్న అనుకూలతలను దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణను ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దావోస్లో జరిగే సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృత స్థాయి భేటీలు నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దావోస్ బయలుదేరింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో పాల్గొనేందుకు సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అధికారులు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047ను రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి ఉన్న అనుకూలతలను దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణను ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దావోస్లో జరిగే సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృత స్థాయి భేటీలు నిర్వహించనున్నారు.